కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 33 నియోజకవర్గాలలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు వారధిలా పనిచేస్తానని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. రాబోయే విజయం మీ అందరి సమిష్టి కృషితో కూటమి విజయం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నా విజయం కాంక్షిస్తూ ఇక్కడికి వచ్చి నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పనిచేసే ప్రభుత్వానికి, ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, ఈ గెలుపు, కాబోయే గెలుపు, విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు, విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి, అది 100కి 100 పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.